ప్రశాంత్ వర్మ గారు డైరెక్షన్ అంటారా, డైరెక్షన్ మిగతా 10%. ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ 10%. ప్రతి సామాన్య ప్రేక్షకుడు చూసేది ఏంటంటే ఫస్ట్ సినిమాని స్టోరీ పరంగానే చూస్తాడు. ఏ సినిమా అయినా హిట్ అయిందంటే 90% స్టోరీ వల్ల హిట్ అయింది. యాజ్ ఏ స్టోరీ రైటర్గా ప్రశాంత్ వర్మ చాలా హిట్ అయ్యాడు ఈ సినిమాలో. మిగతా 10% డైరెక్షన్ పరంగా చాలా బాగా తీశాడు. గ్రాఫిక్స్ చాలా బాగుంది. 55 కోట్లతో ఈ సినిమా తీశారు. పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఇంకో 5 కోట్లు కలిపి మొత్తం 60 కోట్లతో సినిమా తీశారు. ఈ సినిమా గ్యారంటీ 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గ్యారంటీ 55 కోట్లు 60 కోట్లతో తీసిన సినిమాని గ్యారంటీ 500 కోట్లు సంపాదించింది. ఎందుకంటే ఇది పండగ సీజను, అలాగే 10 లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒడియా అనుకుంటూ, బెంగాలీ అనుకుంటూ ఇలా 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. గ్యారంటీ ఈ సినిమా 500 కోట్లు సంపాదించింది. అదే చిరంజీవి గారితో తీసింటే ఈ సినిమా గ్యారంటీ చిరంజీవి గారి కెరీర్లో ఫస్ట్ 1000 క్రోర్స్ మూవీ అయి ఉండేది. నెక్స్ట్ దీనికి సీక్వెల్ ఉంది. ఈ సీక్వెల్ అయిన యాజ్ ఎ మెగా ఫ్యాన్గా చెప్తున్నాను, ఒక చిరంజీవి గారి ఫ్యాన్గా, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఈ సినిమా సీక్వెల్ ఉంది, పార్ట్ టూ అయిన చిరంజీవి గారితో తీస్తే గ్యారెంటీ 2000 కోట్లు సంపాదించింది. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్న స్టామినా అలాంటిది. ఇదే సినిమాని 10 లాంగ్వేజ్లో చిరంజీవి గారితో రిలీజ్ చేస్తే గ్యారెంటీ 2000 క్రోర్స్ చిరంజీవి గారితో గ్యారెంటీ హిట్ కొట్టిద్ది. ప్రశాంత్ వర్మ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గ్యారెంటీ ఈ సినిమా పార్ట్ 2ని రేటింగ్ 5/5 4 గ్యారెంటీ బ్రో, 5/5 4 గ్యారెంటీ. అన్నా సినిమా హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్